ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి మరో 3 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించి ఆయన కొన్ని పథకాలను డైరెక్ట్గా లబ్ధిదారులకి అందేలా ఈ 3 రోజుల్లో ఒక ప్రణాళికలను సిద్ధం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ జలకిచ్చింది. దీంతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించగా ఈ పథకాలకు సంబంధించినటువంటి నగదు ఏదైతే ఉందో అది ఒక్కరోజు మేము స్టే విధిస్తాము ఈసీ ఇచ్చిన దానికి. సో ఆ ఒక్క రోజులో మీరు ఆ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు విన్నవించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఈసీకి ఒక లేఖ రాసింది. ఈసీ మాత్రం అసలు ఇంత పెద్ద మొత్తంలో నగదు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి ఈ నగదుని ఇన్ని రోజులు ఎందుకు ఆపారు అంటూ కూడా వారిని ప్రశ్నించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం హాయ్ మేడం. నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇది లబ్ధిదారుల పథకాల్లో డబ్బులు వెళ్ళడం అనేది జనరల్గా ఎవ్రీ మంత్ వెళ్ళడం అనేది క్వైట్ కామన్. అయితే దీనికి బటన్స్ ఎప్పుడో నొక్కారు జాన్యువరిలో. ఎగ్జాక్ట్లీ. మీరు జాన్యువరిలో బటన్ నొక్కినప్పుడు లబ్ధిదారులకి అమౌంట్ అదే నెలలో వెళ్ళాలి. మీరు ఎప్పుడు బటన్ నొక్కుతారో అప్పుడే వెళ్ళాలి. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, పోనీ ఫిబ్రవరిలో లేకపోతే మార్చిలో. అయితే మీరు ఎప్పుడో బటన్ నొక్కి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు అంటే అందులో రాజకీయ కోణం దాగి ఉంది అనేది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్పే విషయం ఇది. ఎందుకంటే అసలు ప్రజాధనాన్ని ప్రజలకే నేరుగా అందజేసి ఆ ధనం ద్వారా ఓట్లు కొనుక్కోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే దట్ ఈస్ మంత్లీ బెనిఫిట్, వాళ్ళ స్కీమ్స్ ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం సిస్టమేటిక్ గా వెళితే గనక ఈ రోజున ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడో బటన్ నొక్కి అప్పటి నుంచి డబ్బులు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చెయ్యకుండా ఇప్పటి వరకు ఆగడంలోనే మతలబ్ ఏంటంటే జస్ట్ అది కూడా బిఫోర్ 3 days ఎలక్షన్స్కి 3 days ముందు చేయడం ఏంటంటే డెఫినెట్గా ఇది చాలా ప్రభావితం చూపించేటువంటి అంశం. అందుకనే ప్రతిపక్షాలు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. మీరు దాంతో ఏంటంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. కోర్టుకి ముందుగా ఎవరు వెళ్ళారు? లబ్ధిదారులు వెళ్ళారు. సో వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ గురించి లబ్ధిదారులు వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం తరపున లబ్ధిదారుల కోరిక మేరకు హైకోర్టు ఏం చేసిందంటే 1 day స్టే విధించి ఒక్క రోజులోనే రిలీజ్ చేయాలి. 11th, 12th, 13th చేయకూడదు, ఈరోజు ఒక్కరోజే చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఓటు బ్యాంకింగ్ కొనడం లాగానే అట్రాక్ట్ చేయడం కోసం జస్ట్ 3 days బిఫోర్ రిలీజ్ చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఒక భావనలో ఉంది. సో మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు $1 million క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తుంది, వీళ్ళు దీన్ని ఏ టైం లోపల దీన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకనంటే ఇవాళ టైం విత్ ఇన్ బ్యాంక్ టైం లోపల ఇస్తేనే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదు అంటే కనుక మళ్ళీ రేపటి డేట్లో అవుతాయి. అంటే ఎలక్షన్ డేట్ కి క్లోజ్ డేట్ అయిపోతుంది. 13th ఎలక్షన్స్ కదా, ఎనీవే 12th సండే, 11th సాటర్డే. సో రేపు ఈవెన్ దో సెకండ్ సాటర్డే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆర్టీజీఎస్ ఏంటంటే దేశంలో ఏ ఒక ప్రాంతానికి సెలవు ఉన్నా హాలిడే ఉన్నా కూడా ఏదో ఒక దాంట్లో ఆర్బీఐ ఆర్టీజీఎస్ కనుక వర్క్ చేస్తే కనుక అవి మళ్ళీ రేపు పడడానికి అవకాశం ఉంది, పడకపోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ పడితే దాని పర్యవసానాలు డెఫినెట్ గా అధికార పార్టీకి ఫేవర్ గా ఉండడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఆ కోణంలో నుంచి ఆలోచించవలసినటువంటి అంశం ఇది. సో ఇప్పుడు జస్ట్ బిఫోర్ 3 days, జస్ట్ బిఫోర్ 2 days ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రభావితం చేస్తుంది ఓట్లని. మీరన్నట్టు ఇందాకడ ప్రభుత్వం డబ్బులతోటి ఓట్లను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇది అలాగే చూస్తారు ఇప్పుడు దాన్ని. మీరు జస్ట్ 13th అయింది, యూ కెన్ ట్రాన్స్ఫర్ ఆన్ 14th ఎర్లీ మార్నింగ్, ఫస్ట్ అవర్లో మీరు చేయొచ్చు కదా. ఇది ఇన్ని నెలలు ఆపారు కదా మీరు. జనవరిలో బటన్ నొక్కినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఆగారు, మార్చ్ ఆగారు, ఏప్రిల్ ఆగారు, మేకు వచ్చాము. ఇంకొక రోజు ఆగండి, జస్ట్ 3 days ఆగితే 14th మార్నింగ్ మీరు వేయచ్చు కదా.
ఎందుకు మీరు తొందరపడుతున్నారు? అందులో రాజకీయ కోణం ఉంది, ప్రలోభ పెట్టే అవకాశం ఉందనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ యాంగిల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇది ప్రలోభ పెట్టడానికే అని ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్న 10 ఏళ్ల దాటిన పిల్లాడిని అడిగినా ఈ విషయాన్ని చెప్తారు. సో దీన్ని చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే హైకోర్టు ఏ విధంగా ఏ దృష్టితో దీనిని చూసి తీర్పు ఇచ్చింది అనేది వాళ్ళ యాంగిల్లో కూడా కొంత పాజిటివ్ ఉండి వాళ్ళు చెప్పారేమో. ఎందుకంటే కోర్టు తీర్పుల్ని, కోర్టు స్టేట్మెంట్స్ ని మనం తప్పు పట్టలేము. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కూడా ఇది ప్రలోభ పెట్టడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. సో ఈ యాంగిల్లో అందరూ విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. అయితే ఇక్కడ ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటే కాదు. మీరు వాలంటీర్ సిస్టమ్ నుంచి మండల్ లెవెల్లో ఒక సిస్టమ్ ఉంది, మండల్ లెవెల్ నుంచి జిల్లాలో ఒక సిస్టమ్ ఉంది, జిల్లాలో నుంచి రాష్ట్రంలో ఒక సిస్టమ్ ఉంది. ఇది చాలా మీరు క్లియర్గా వినండి, క్లారిటీగా వినండి. ఈ సిస్టమ్ మొత్తం కూడా గవర్నమెంట్ ప్రతి నెల జీతాలు ఇస్తుంది. వీళ్ళు సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇది. వీళ్ళు ప్రజాసేవ ముసుగులో వాలంటీర్ సిస్టమ్, వాళ్ళ పైన మానిటరింగ్ చేసే మండల సిస్టమ్, జిల్లా సిస్టమ్ నుంచి రాష్ట్ర సిస్టమ్ ఉంది. దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మనం అనుకుంటున్నాం ఈ ఒక్క బటన్ నొక్కి 3 రోజుల ముందు వేస్తే లబ్ధిదారులకు కుదురుతుందని. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ సొమ్ముని రాబోయే ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఫండింగ్ కలెక్ట్ చేసుకొని ఎలక్షన్ ఖర్చుని వాళ్ళు పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానా సొమ్ముని అధికారంలోకి రావడానికి వినియోగించుకున్నారు. ఇది కరెక్ట్, ఇది సత్యం. మన సొమ్ముని ఇన్ ద సెన్స్ ప్రజల సొమ్ముని, ప్రభుత్వ ఖజానాని అధికారంలోకి రావడానికి వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి వెళ్ళడం కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు నాట్ కరెక్ట్. డెమోక్రటికల్గా ఎలక్షన్ జరగాలి, ప్రాసెస్లో రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటే గనక ఆఫ్టర్ ఎలక్షన్స్ 14th మార్నింగ్న ట్రాన్స్ఫర్ చేయడమే సబబు అని ఇంటలెక్చువల్స్ కానీ, విఘ్నులు కానీ, చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇదే ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.